నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నూతన బ్రాంచ్ను ప్రారంభించిన మునిస్వామి యశ్వంతయ్య. ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్. ఐపోలవరం మండలం పరిధిలోని శ్రీ వేమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన 3వ అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే సుబ్బరాజు, ఎమ్మెల్సీ రాజశేఖరం. యానాం ఫిషరీస్ డిపార్ట్మెంట్ చెరువుల ప్రాంగణంలో కొబ్బరి చెట్లు ఫలసాయం 2 ఏళ్ల కాలానికి అడిషనల్ డైరెక్టర్ గొంతయ్య కార్యాలయం ప్రాంగణంలో వేలంపాట నిర్వహించారు. గత ఏడాది 90,000 కాగా ఈ ఏడాది 1,35,000కు వెళ్లింది. సుమారు 20 మంది పాటలో పాల్గొన్నారు. యానాంకు చెందిన జి నాగేశ్వరరావు అధిక మొత్తంతో పాట దక్కించుకున్నారు. యానాం ఫిషరీస్ డిపార్ట్మెంట్ చెరువుల ప్రాంగణంలో కొబ్బరి చెట్లు ఫలసాయం 2 ఏళ్ల కాలానికి అడిషనల్ డైరెక్టర్ గొంతయ్య కార్యాలయం ప్రాంగణంలో వేలంపాట నిర్వహించారు. గత ఏడాది 90,000 కాగా ఈ ఏడాది 1,35,000కు వెళ్లింది. సుమారు 20 మంది పాటలో పాల్గొన్నారు. యానాంకు చెందిన జి నాగేశ్వరరావు అధిక మొత్తంతో పాట దక్కించుకున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ వారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చింది 45,555 రూపాయలు. వచ్చారు 5,255 మేము అలౌ చేయలేదు. రెసిడెంట్స్ ఆఫ్ యానం వాళ్ళకి మాత్రమే యానంలో ఉన్నారు కాబట్టి యానం వాళ్ళు పాడుకోవాలని రూల్స్ పెట్టాం. ఇప్పుడు పాట మాట్లాడుతున్నాను. 255 రూపాయలు గవర్నమెంట్ పాట. 45,255 45,255 45,255 లంక వెంకన్ బాబు 50,000 55,000 జీ నాగేశ్వరరావు గారు 1,35,000 జీ నాగేశ్వరరావు గారు చెప్పండి. మొత్తం ఇలా రావాలి. అది అలాగే 1,35,000 రెండోసారి 1,35,000 జీ నాగేశ్వరరావు. ఫైనల్ 1,35,000 జీ నాగేశ్వరరావు గారు. 1,35,000. థ్యాంక్ యూ. ఇతరండి 1,35,000 పాడడినా మీ అందరికి ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయంత్రం అమౌంట్ మీకు బాగా పని యానం పాత బస్టాండ్ సమీప భవనంలో మొదటి అంతస్తులో ఉన్న పుదుచ్చేరి స్టేట్ కోఆర్డినేటర్ బ్యాంక్ కార్యాలయం ఖాతాదారుల సౌకర్యార్థం దాని ఎదురుగా ఉన్న భవనంలో దిగువకు మార్పు చేశారు. ఈ నూతన కార్యాలయాన్ని యానం పరిపాలనా అధికారి మునిస్వామి, పుదుచ్చేరి సొసైటీల రిజిస్టర్ యశ్వంతయ్య, కోఆపరేట్ బ్యాంక్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కుమరన్, ఎంజీఎం రవీంద్రరాజ్ గుణశేఖర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి బ్యాంకులో లాకర్లను పరిశీలించారు. అనంతరం ఖాతాదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మత్స్యకార కుటుంబాలు 20,000 అప్పు ఇచ్చేందుకు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో యానాం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, కోఆపరేట్ సొసైటీల అధ్యక్షుడు, సభ్యులు, బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు.
लक्ष्मी पदेतेन्द्रियगो स्मरामि विघ्नेश्वर तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मी पदेतेन्द्रियगो स्मरामि विघ्नेश्वरो विघ्नविधोरकारी निर्विघ्नकार्येषु बलं सुदर्घं मनसा मे अस्तो ये ओमानिका मुकदवच्चनाहं विस्मे देवासो इष्टरड्डे करुणकृणाधविस्मे देवासा इहमेरयध्वम् आहास्पगत्प्रजदापा तदो भन्वानधाम यशते सोमराजन् अग्निर्मण्यं व्रतरुदन्वर సార్ లోన్స్ ఏంటండి? ధ్యాన వాసులందరికీ స్వాగతం పలుకుతూ ఈ వేదికలో ఉన్న మన ప్రాంతీయ అధికారి అయిన మునిస్వామి గారిపై రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ మరియు ఉన్న సభ్యులందరూ కూడా లోన్ సదుపాయాలు చేయడానికి ఇక్కడ మన్నించి ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి పెద్దల్ని దుస్సాలువతో సత్కరించడం జరుగుతుంది. అందరూ కూడా కర్తల ధ్వనుల మధ్య वर्धयन्ति शतमेनमेव तत आत्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतविष्टवश्रेमान् भगवानान्नां चतुर्षसामेव प्रचन्द्रमास्तरति देवत्सवितात्तरात्तात् యానం ప్రాంతీయ పరిపాలనాధికారి అయినటువంటి మా కోఆపరేటివ్ బ్యాంకులో అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా లోన్ ఇస్తానని చెప్పారు. అందువల్ల మా మత్స్యకారులందరూ కూడా ఇది మన బ్యాంకు, ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అంటే మన ఫిషర్మెన్ బ్యాంకు, అందరూ కూడా ఈ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుని వాళ్ళు ఇచ్చే లోన్లు ఉపయోగించుకోమని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముందుగా నేను సొసైటీ పేరు చెప్తాను, వచ్చి లోన్ తీసుకోండి. కనకాలపేట ఫిషర్ ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ, మెట్టగూరు ఫిషర్ ఉమెన్ కంపల్సరీ యూజ్ చేసుకోండి. ఆఫీస్ కట్టుకోతే నేను బార్వర్డ్ చేస్తాను. అలాగే దర్యాలు తిప్ప కోఆపరేటివ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ 10 మంది fishermen to have their accounts in the savings account or anything in the cooperative bank. Once you have the account in the cooperative bank, you will be getting loan, and once you remit the money back properly, you will get, if you are getting 1 lakh loan, remit the money in time, you will get 2 lakh loan. If you remit back the money properly, you will get 5 lakhs or 10 lakhs. We are encouraging entrepreneurs. You can start business by having their account in cooperative bank. If you start business, we will be supporting you.
అయ్యన్న నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్లో కార్యక్రమంలో భాగంగా భీంనగర్లోని బాబు జగజీవన్ రామ్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. భీంనగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోతాబత్తల శ్రీనివాస్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించి అక్కడ చదువుతున్న విద్యార్థులను పరిచయం చేసి పాఠశాల పరిసరాల గురించి, పాఠశాలలో సౌకర్యాల గురించి వివరించారు. ఈ విధంగా ఒక పాఠశాల విద్యార్థులు మరొక పాఠశాలను సందర్శించడం ద్వారా విద్యా రుణాలకు కొత్త విషయాలు, స్నేహ సంబంధాలు పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు రాజికా గాంధీ బీచ్ను సందర్శించారు. భరతమాత విగ్రహం, రాజీవ్ గాంధీ భరతమాత విగ్రహాలను సందర్శించారు. విద్యార్థులు అందంగా వేరే పాఠశాల విద్యార్థులను కలవడం, వారితో కొంత సమయం గడపడం ఆనందంగా ఉందని తెలిపారని అయ్యప్ప నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దొమ్మేటి కృష్ణార్జునులు తెలియజేశారు. ఇది కొంచెం ఇలా పెట్టండి, ఇంకొంచెం పిల్లలకి తీసుకెళ్ళండి బాబు, ఇందా పడింది కదా. ఎందుకంటే మీరు ఎక్కడ అయ్యనగర్ స్కూల్లో చదువుకుంటున్నారో పిల్లలు, ఇక్కడ భీమనగర్ స్కూల్లో కొంతమంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది, అయ్యనగర్లో వాతావరణం ఏ విధంగా, వాతావరణం మీన్స్ వర్షాలు పడటం అయి కాదు, ఇక ఈ స్కూలు ఏ విధంగా స్థాపితమై ఉంది, ఏ విధమైనటువంటి బొమ్మలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి క్లాస్ ఏ విధంగా విద్యాబోధన జరుగుతుంది అనేది ఒకరికొకరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు పెట్టడం జరిగింది. సో మీరు అయ్యనగర్లో మీ యొక్క ఇండ్లు వాతావరణాలు ఎలా ఉన్నాయో చూసారా, రోజు చూస్తున్నారు. అదే ఇప్పుడు భీమనగర్ వచ్చేప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉంది స్కూల్ అట్మాస్ఫియర్, మీకైతే పెద్ద గ్రౌండ్ ఉంటుంది, పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, మాకైతే ఒక చిన్న తక్కువ బిల్డింగ్, చిన్న బిల్డింగ్ ఉంటాయి, గ్రౌండ్ కూడా చిన్నగా ఉంటాయి. ఇలాగ ఒక రకమైన అట్మాస్ఫియర్ ఒక స్కూల్లో ఉంటుంది. సో ఆ పద్ధతిలో ఏ విధంగా విద్యాభ్యాసం జరుగుతుంది అన్నది, ఏ విధంగా ఇక్కడ వాతావరణం ఉన్నది అన్నది కూడా మీరు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఓకేనా? సో మీరు ఏం చేయాలి, ఇక్కడ ఫ్రెండ్స్ని మీరు పరిచయం చేసుకోవాలి, ఇక్కడ పరిస్థితులను కూడా మీరు అర్థం చేయాలి. చిన్నపిల్లలే కదా, చాలా తెలివైన చిన్నపిల్లలకి మీరు ఇక్కడ పరిస్థితులు మాట్లాడు. చెప్పు కీర్తన చెప్పు. అరే అరే చెప్పు. చెప్పండి, చెప్పు ఒక వస్తా పదండి.
స్థానిక యానం నారాయణ ఈ టెక్నో స్కూల్ నందు క్యాబినెట్ ఇన్వెస్టిట్యూట్ సెరమనీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యానం మున్సిపల్ కమిషనర్ శ్రీ బుద్ధి అఖిల్ ఐఏఎస్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యానికి చెందిన అమలాపురం జోనల్ ఏజీఎం శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు బలరాం మహంతి, కోఆర్డినేటర్ శంకరమూర్తి, ఆర్ఐకేఎస్ఎన్ ఏవో పెద్దిరెడ్డి లక్ష్మణ్ కుమార్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం సాఫ్ట్ స్కిల్స్ టీమ్ ఎస్ఎస్టీ కిషోర్, ఆర్ఎస్టీ రాధాకృష్ణ, ఆర్ఎస్టీ ప్రవీణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పిల్లలకు బ్యాడ్జీలు మరియు షాసెస్ అందజేశారు. మున్సిపల్ కమిషనర్ శ్రీ బుద్ధి అఖిల్ మాట్లాడుతూ తాను కూడా పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు విద్యార్థులకి నాయకత్వం వహించాలని తెలిపారు. స్టూడెంట్స్ లెవెల్లో నాయకత్వ లక్షణాల వల్ల సమాజాభివృద్ధిలో వారు భాగస్వాములవుతారని ఆయన పేర్కొన్నారు. Very good morning to one and all, especially our chief guest, respected IAS officer, Yanam Commissioner, young and dynamic personality, respected Buddhi Kingal. Really, I am very happy to invite this program, sir, because you have achieved a lot. Really, your presence here is a great disgrace to our students. I am very happy today, as our schedule in our Narayana group of schools, we have been doing this program. This is the cabinet installation program. In this program, we are giving some responsibilities to the students, those who elected. Like always, faculty all of you are very small kids. Now the learnings will be very high. Okay. A lot of people ask me, sir, how to become IAS officer, how to become big officer like you. Some people will ask her how to become successful in life. Only one principle, never stop learning. Okay? School might end, college might end, but till we should keep on learning something. Learning something అంటే ప్రతిసారి బుక్ ముందేసుకొని కూర్చోవలసిన పని లేదు. ఈరోజు మీరు స్కూల్కి వచ్చారు, వచ్చిన తర్వాత బుక్లో ఉన్నది లెర్నింగ్ కాదు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాక యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఈరోజు నేను ఏం నేర్చుకున్నాను. మేబీ ఈరోజు లీడర్స్ అందరు ఇన్స్టాల్ అవుతారు కదా, అయినప్పుడు వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకుంటారు. అలాగే ఎవ్రీ డే మీరు పడుకునే ముందు ఒకసారి ఆలోచించుకోండి, నేను నిన్నటితో పోలిస్తే ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నాను. సమ్ టైమ్స్ మీరు నేర్చుకోవచ్చు హౌ టు స్మైల్ ఇన్ ఏ టఫ్ సిచ్యువేషన్, ఇది కూడా ఒక లెర్నింగ్. అలా కాకుండా మీకు దెబ్బ తాకింది, స్టిల్ యూ వాంట్ టు కమ్ టు స్కూల్. సో దీని నుంచి మీరు ఏం నేర్చుకోవాలి. సమ్ టైమ్స్ యూ పుట్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎగ్జామ్కి చదివారు, బట్ యూ గాట్ వెరీ లెస్ మార్క్స్. దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతోందంటూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై జాతీయ మాల మహానాడు రాక్ అధ్యక్షుడు రత్నాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దళితులు కలిసి ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసే అవకాశం శాశ్వతంగా దళితులను రాజకీయంగా దూరం చేయడానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకడం దారుణం అని అన్నారు. దేశ
చరిత్రలోనే ఇది దారుణమైన కుట్రగా రత్నాకర్ అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాల్లో వేరే సమస్యలు లేనట్లు కేవలం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చి మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు తొక్కేస్తున్నాయని అన్నారు. దేశం మొత్తం మీద మాదిగలదే పైచేయి అని, తెలుగు రాష్ట్రాలలో మాత్రమే మాల సోదరులు అధికమని అన్నారు. రిజర్వేషన్ల పేరుతో మాలలను దోషిగా నిలిపే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయని, దీన్ని ప్రతిఘటించేందుకు మాలలు దేశవ్యాప్తంగా శాంతియుత ఉద్యమాలు నిరంతరం చేయాలని రత్నాకర్ పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, మాల బంధువులారా, మిత్రులారా, మాదిగ సోదరులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకంటే మనమంతా కలిసి ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ ముసుగులో దళితుల ఐక్యతను దెబ్బకొట్టి పర్మనెంట్గా రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి కుట్రన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరందరూ గమనించాలి మిత్రులారా. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతే తెలుపుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, లోకల్గా తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ అందరూ మద్దతు పలుకుతూ ఉన్నారు మిత్రులారా. భారతదేశ చరిత్రలోనే ఇంత దారుణమైనటువంటి కుట్ర నేను ఇప్పుడు చదవలేదు, చూడలేదన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇది మాదిగ సోదరుల యొక్క ఐక్యతపై దాడి జరుగుతూ ఉంది మిత్రులారా. ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనించండి, దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదిగ సోదరులే. నార్త్ ఇండియాలో చమార్లు అంటారు మిత్రులారా. ఈ ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి ఒక ఎస్సీ కులం భారతదేశ చరిత్రలో కానీ, ప్రపంచ చరిత్రలో కానీ సొంతంగా పార్టీని పెట్టి స్వతంత్రంగా రాజ్యాధికారాన్ని మరి పొందినటువంటి పార్టీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదిగ సోదరులే, చమార్లు అంటారు. కాబట్టి చమార్లు ఎస్సీ కులాలకు సొంతంగా రాజ్యాధికారం సాధించవచ్చు అనేటటువంటి పరిస్థితిని మిగతా ఎస్సీ కులాలకు కూడా కల్పించారు. కాబట్టి వారిని దెబ్బ కొట్టాలి. లేకపోతే బీజేపీ నార్త్ ఇండియాలో హిందీ హార్ట్లాండ్లో గెలిచేటటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈ చమార్ వర్గీయులైనటువంటి మరి కాంశీరామ్ గారు మాయావతి స్థాపించినటువంటి బీఎస్పీ పార్టీని దెబ్బకొట్టే కార్యక్రమంలో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా. बार बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. बार बहनों लड़ना है. మోడీ గారు ఏమంటున్నారంటే ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ అని చెప్పి చెప్తా ఉన్నారు మిత్రులారా. కానీ మనకి రిజర్వేషన్ పేరుతో మనం బెనిఫిట్ పొందుతా ఉంది 100లో కేవలం 4కే బెనిఫిట్ జరుగుతా ఉంది. 100లో కేవలం 4కి మాత్రమే మిత్రులారా. ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట. మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతారట మిత్రులారా. ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా ఎలా పంచుతారు? మోడీజీ सुनिए, जरा सोचिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए मोदी जी. आप कर सकते हैं तो यह काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें मोदी जी. यह काम देश के लिए अच्छा नहीं है. మిత్రులారా, మోడీ గారు రిజర్వేషన్ పెంచి ఇంకో 10% మిగతా కులాలకు ఇచ్చారు కానీ వాళ్ళని బాగు చేయాలనుకుంటే, లేదా ఒక స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ పట్టించాలి, లేదా వారి కోసం స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించాలి, లేదా రత్నాకర్ లాంటితో పోటీ పడలేకపోతున్నారంటే వారి కోసం స్పెషల్ కోచింగ్ ఇప్పించాలి. కానీ 100లో 4కి ఇచ్చేటటువంటి ఎంగిలి మెతుకుల్లో వాటాల కోసం ఎస్సీ వర్గీకరణ పేరుతో కొట్లాడించడం ఎంతవరకు కరెక్ట్ మిత్రులారా? మాదిగ సోదరులు అలాగే దళిత సోదరులు అందరూ గమనించాలి. ఈ దేశంలో या हिंदुस्तान नहीं है या चमरस्तान है అన్నారు మన కాంశీరామ్ గారు. యా ఆర్యస్థాన్ नहीं है या చమరస్థాన్ అని. ఇది మాదిగల దేశం తప్ప ఆర్యుల దేశం కాదని ఎందుకన్నారంటే చూసుకోండి మీరు ఒకసారి చరిత్రను వెనక్కి చదవండి మిత్రులారా. ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ జగన్నాథ్ పహాడియా గారు చమార్ మాదిగ సోదరులు. ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ రామ్ సుధాకర్ దాస్ మాదిగ సోదరులు. అలాగే కాంశీరామ్ గారు మాదిగ సోదరు, మాయావతి గారు మాదిగ సోదరి, అలాగే ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ చరణ్జీత్ సింగ్ చన్నీ గారు మాదిగ సోదరు, బాబు జగజ్జీవన్ రావు గారు మాదిగ సోదరు, మీరా కుమార్ గారు మాదిగ సోదరు, సుశీల్ కుమార్ షిండే గారు మాదిగ. మరి ఇంత జరుగుతూ ఉంటే నేను చెప్పదలుచుకుంది ఒకటే, దేశం మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే అన్ని విషయాల్లోని మాదిగ సోదరులే డామినేషన్ మిత్రులారా. పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే 1108 ఎస్సీ కులాల్లో మాదిగ సోదరులే. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులు మాదిగల కన్నా ముందున్న మాట నిజమే. దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర చేసి రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ
తాళ్లరేవు మీదుగా అమలాపురం వరకు నిర్మితమవుతున్న 216 జాతీయ రహదారిని త్వరితగతిన పూర్తి చేసి రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను రక్షించాలని డిమాండ్ చేస్తూ తాళ్లరేవు మండల అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసీల్దార్ పి త్రినాథరావుకు వినతి పత్రం అందజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ 216 జాతీయ రహదారి నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని, చాలా మేజర్ యాక్సిడెంట్లు జరిగి ప్రతి సందర్భంలోనూ 4-5 చనిపోతున్నారని, ఈ హైవేపై ప్రయాణికులు ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని ప్రయాణం చేయవలసి వస్తుందని, దీనికి కారణం హైవే అథారిటీ వారు త్వరితగతిన రోడ్డు పూర్తి చేయకపోవడం, డివైడర్ నిర్మాణం చేయకపోవడం, జంక్షన్లలో యారో మార్కులు ఇవ్వకపోవడం, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయకపోవడం, అనుకున్న ప్రకారం 4 లైన్స్ రోడ్డు త్వరితగతిన పూర్తి చేయకపోవడం, ఇన్ని కారణాలు ఉన్నాయని, ప్రమాదాలు జరిగి ప్రయాణికులు చనిపోయినప్పుడు అందరూ బాధపడుతున్నారు తప్ప అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా హైవే అధికారులు, రెవెన్యూ వారు, పోలీసు వారు సమావేశం నిర్వహించి తక్షణం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు టేకుముడి ఈశ్వరరావు, ఒళ్ళు రాజబాబు, కాశీ లక్ష్మణస్వామి, పొందు మోహన్, అతిలి బాబురావు, బోనం శ్రీనివాస్, పోతుల రత్నకుమారి, నల్లి ఈశ్వరరావు, దడాల బుజ్జిబాబు, మేకల గోపాలకృష్ణ, బొంతు శ్రీనివాసు, మడుగు శ్రీనివాసరావు, గుత్తుల మల్లేశ్వరరావు, కన్నేడి జగన్మోహన్, కోసూరి రామారావు, కొప్పిశెట్టి బుజ్జి శంకర్లు పాల్గొన్నారు. ప్రమాదాలు నివారించాలి. నేషనల్ హైవేపై ప్రమాదాలు నేషనల్ హైవేపై ప్రమాదాలు నివారించాలి. ప్రమాదాలు నివారించాలి. నేషనల్ హైవేపై ప్రమాదాలు నివారించాలి. నేషనల్ హైవేపై ప్రమాదాలు భద్రతా చర్యలు డివైడర్లు ఎవరు వస్తే బాగుంటుందని తెలుస్తున్నాం. వాళ్ళతో మనం మాట్లాడాలి. హైవే ఆక్రమణలో ఉన్నాయి సార్. ఆక్రమణ కూడా తొలగించారు. పెట్టారు సార్. కరెక్ట్గా చెప్పారు. ఒక రోజు పెట్టాం సార్. ఆ రోజు సడన్ గా వాళ్ళకి ఢిల్లీలో ఏదో మీటింగ్ చేసి వీళ్ళందరూ చెప్పారు నాయకులు. ఇంకో రోజు గేట్ ఇస్తామంటే ఆ రోజే మేము జేసీబీ పోలీసు మొత్తం పట్టుకొస్తా ఉన్నాం. ఎప్పుడంటే ముందరిగానే అందరికీ సమాచారం అనేది జరిగింది. మీరు వాలంటీర్గా తీసేసుకొని నష్టపోతారు. లేకపోతే లేదంటే అది కొట్టేసేసి జేసీబీతో కొట్టేస్తారు. ఇంకా 2-3 వెహికల్స్ ఉంటే అందులో పటోలా రావులపాలెం 4 రోజుల్లో 2 డబ్బాలు పెడుతుంది. అతి వేగం వచ్చేస్తుంది. అయ్యే తప్పింది. అధికారులు కూడా నేషనల్ హైవే కాకముందు ఎప్పుడు ప్రమాదాలు జరిగే పరిస్థితి లేదు. కానీ నేషనల్ హైవే అయిన తర్వాత ప్రమాదాలు ఇబ్బడమబ్బడిగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నది. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భద్రత కానీ కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి. పిల్లలు ఇక్కడి నుంచి కాకినాడ కాలేజీలకు వెళ్తున్నారో, చిన్న చిన్న స్కూల్ కాన్వెంట్లకు వెళ్తున్నారో, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఈ నేషనల్ హైవే ఏదైతే ఉన్నదో ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈవేళ కేంద్ర ప్రభుత్వం కూడా మొన్నే ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే 2 వీలర్స్ కూడా డబ్బులు వసూలు చేయమని చెప్పి నేషనల్ హైవేల మీద. అంటే డబ్బులు వసూలు చేయడానికి అయితే ముందు ఉంటున్నారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజల మీద పన్నులు వేయడానికి, డబ్బులు వసూలు చేయడానికి, ముక్కుపిండి వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల ప్రాణాలను కాపాడడానికి మాత్రం డివైడర్లు కానీ, అలాగే నేషనల్ హైవే ఏదైతే 4 లైన్లు ఉన్నదో ఆ 4 లైన్లు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు వరకు కూడా కనీసం అది పునఃప్రారంభం కాలేదు. ఒకటి మేము కోరేది ఏంటంటే ప్రమాదాలని నివారించాలంటే ఖచ్చితంగా నేషనల్ హైవే 4 లైన్ల రోడ్డు వెంటనే వేయాలి. అలాగే డివైడర్లు ఎక్కడ కావాలంటే అక్కడ ఖచ్చితంగా వేయాలి. అంతేకాకుండా ప్రమాదాలకి నిలయంగా మారినటువంటి చోట ఖచ్చితంగా ఒక పోలీసును, గార్డును ఖచ్చితంగా అక్కడ పెట్టాలి. అదేవిధంగా అన్ని విధాలుగా ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు చాలా
నూతనంగా ఎన్నికైన సొసైటీ చైర్మన్లు రైతులకు అన్ని విధాల అండగా నిలవాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తెనదీవి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన చైర్మన్ గా చిక్కాల శ్రీనివాస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. సొసైటీ కార్యాలయం వద్ద స్థానిక సర్పంచ్ లంకాలదేవి దుర్గాదేవి మునిరాజు అధ్యక్షతన జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ గా చిక్కాల శ్రీనివాస్, డైరెక్టర్లుగా చింతకృష్ణ, అర్జున్ రావు, పండు, చంద్రరావు త్రిసభ్య కమిటీతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు, అభిమానులు చిక్కాల శ్రీనివాస్ ని ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రాయపరెడ్డి నీలకంఠేశ్వరరావు, చెల్లి అశోక్, సాగిరాజు, సూరిబాబు రాజు, కాకర్లపూడి రాజేష్, మోకా, ఆనంద్ సాగర్, దాట్ల పృథ్వీరాజ్, కొప్పిశెట్టి గణేష్, చోడిశెట్టి బ్రహ్మానందం, విజయబాబు, సొసైటీ అధ్యక్షులు పల్లెవల త్రినాథరావు, సవరపు వెంకట, వనచర్ల వెంకటేశ్వరరావు, గంగాబత్తుల విష్ణు చక్రం, పడాల లక్ష్మణరావు, డీసీసీబీ మేనేజర్ మనోహర్, గ్రామ కమిటీ అధ్యక్షులు, వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులు హలో హలో ముందుగా గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ప్రియతమ గార్లపల్లి గారు సంఘాధ్యక్షుల వారిని సన్మానిస్తున్నారు. డాడీకి ఓకే ఓకే ఒకసారి 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 చూడండి. చంద్రబాబు అర్జున్ చంద్రబాబు ఎలా చూడండి ఎలా చూడండి ఎలా చూడండి ఈ పక్క ఓకే ఓకే బాబు మా ఇలా చూడండి ఇలా చూడండి సార్. ఓకే
అక్కడ ఉండొచ్చు కదా మధ్యలో. ఇలా చూడండి ఒకసారి. ఒకసారి ఒకసారి ఎందుకన్నా గేల్ అయిపోయింది. సరే చూడాలి. ఒకసారి చూడాలి. ఎలా చూడాలి ఎలా చూడాలి కొంచెం కిందకి అది ఒకసారి ఇలా చూడాలి. ఒకసారి సందీప్ ఒకసారి ఒకసారి చూడండి. ఒకసారి చూడండి అని ఎలా చూడాలి. ఒకసారి చూసాను ముందు కోసం గారు వస్తారు. సరేలా చూడు. ఎలా చూడండి ఒకసారి. సరే చూడండి. మాకు దత్తపుత్రుడు మా గ్రామం ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. సరే చూడండి. అబ్బాయిలు అందరూ నలుగురు మరి యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో తిరిగి ఏ కార్యక్రమం చెప్పినా బ్రహ్మాండంగా ముందుకు తీసుకురావడం, దాంట్లోనే మీ గ్రామస్తులు అందరూ కూడా మరి సర్పంచ్గా మన పార్టీ అధికారం లేకపోయినా మంచి పేరుతో నగ్గించడం, అదేవిధంగా శ్రీని గారు కూడా కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఆయనకు కూడా సొసైటీ అధ్యక్షులుగా ఈరోజు పదవి బాధ్యతలు అప్పచెప్తాం. మరి చాలా సంతోషం. ఎందుకంటే ఇది పూర్తిగా రైతులకి అనుసంధాన సంఘం, ఇది సహకార సంఘం. అదేవిధంగా ఇది కూడా శుభ్రంగా మంచి కొబ్బరి తోటలో కట్టారు, మంచి పీస్ఫుల్ ప్లేస్లో సహకార సంఘం ఉంది. మరి నూతన సభ్యులు ఏదైతే కమిటీ శ్రీమాన్ కమిటీ వేసామో, ఏదైతే రైతులకి అందుబాటులో ఉండి ఈ సంఘం నుంచి క్రాప్ లోన్లు కానీ, ఎల్పీ లోన్లు కానీ, అదేవిధంగా ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఏదైతే సొసైటీ నుంచి ఇచ్చో అన్నీ కూడా సేవలు అందించాలి. ఎందుకంటే మన కోనసీమలో ఉన్న సొసైటీలు అన్నీ కూడా ఎప్పుడు లాభాల బాటలో ఉంటాయి. ఈ జిల్లాలో మన కోనసీమ నుంచి వచ్చిన లాభాలే బ్యాంకులో ఉంటాయి. కేవలం 7 సొసైటీల వల్ల డిసిసి బ్యాంక్ కూడా లాస్లో ఉంది. మొన్న బాబు గారు వచ్చి 200 కోట్ల లాస్ ఉంది ఎట్టి పరిస్థితులు. ఈ 2 సంవత్సరాల్లో ఆ లాస్ని పూడ్చి 200-300 కోట్ల ప్రాఫిట్ తీసుకొస్తా అని చెప్పి మన తొమ్మల బాబు గారు కూడా ఒక ఉత్సాహవంతమైన. కాబట్టి ఇది మన హోదాగా భావించకుండా ఒక బాధ్యతగా భావించి మరి ఇక్కడ రైతులకి నిష్పక్షపాతంగా, ఎందుకంటే 3 గ్రామాలు ఉన్నాయి ఈ సొసైటీ కింద, గుర్తుండేవి గోగుల్లంక, బైరేపాలు. మరి ఇక్కడ రైతులందరికీ కూడా నిష్పక్షపాతంగా ఏ లాభాపేక్ష ఆశించకుండా మరి ఎవరైతే జెన్యూన్గా కేసులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మరి త్వరితగతిన లోన్లు ఇచ్చి రైతులను ఆదుకునే బాధ్యత మరి కమిటీ మీద ఉంది. కాబట్టి ఈ సొసైటీని మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి ఎమ్మెల్యే గారు మేము కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఈరోజు మన కూటమి నుంచి కూడా మరి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా తుమ్మల బాబు ఉన్నాడు. మంచి వ్యక్తులు వీళ్ళందరూ కూడా, ఎమ్మెల్యే గారు కానీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అవ్వచ్చు. మేమందరం కూడా మరి ఈ సొసైటీని అభివృద్ధి చేయడానికి మేము వారిని క్షమించాలి. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు, శాసనసభ్యులకు, రాజశేఖర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే బాధ్యతను నాకు అప్పగించారో ఆ బాధ్యతను తప్పనిసరిగా అందరినీ కలుపుకొని రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తానని ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.
ఐపోలవరం మండలం పరిధిలోని జి వేమవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన చైర్మన్గా పెంట రవిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. సొసైటీ కార్యాలయం వద్ద స్థానిక నాయకులు చోడిశెట్టి బ్రహ్మానందం అధ్యక్షతన జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, కాకినాడ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అతిథులుగా హాజరయ్యారు. ముందుగా వీరికి సన్నాయి మేళం వేదమంత్రాలతో అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం సొసైటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో చైర్మన్ పెంట రవిప్రసాద్, డైరెక్టర్లు మద్దింశెట్టి కోదండరాముడు, దండుప్రోలు లోవరాజు త్రిసభ్య కమిటీతో ఎమ్మెల్యే బృందం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఉత్తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని నూతన కమిటీకి సూచించారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా చేసిన కృషిని గ్రామస్తులకు వివరించారు. అనంతరం త్రిసభ్య కమిటీని ఘనంగా సత్కరించి అభినందించారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన తెలుగుదేశం, జనసేన పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై పెంట రవిప్రసాద్ బృందాన్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నల్లా సుదర్శన్, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, మండల టీడీపీ అధ్యక్షులు రాయపరెడ్డి, నీలకంఠేశ్వరరావు, గుత్తుల సాయి, కాకర్లపూడి రాజేష్, సాగిరాజు, సూరిబాబు రాజు, సొసైటీ సీఈఓ చోడిశెట్టి వీరభద్రరావు, నాగేశ్వరరావు, జి వేమవరం, గుత్తినిదీవి గ్రామ పెద్దలు, యువత, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెలుగుదేశం, జనసేన పార్టీల గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మునికృష్ణ కాబట్టి మీరు ఎవరో కూడా అన్నగా భావించకుండా స్నేహితులుగా భావించి మరియు ఇంకా మీటింగ్ మూమెంట్ రాలేదు. ఇంకా కూర్చొని ప్లేస్ దయించి మీరు కూర్చుండి కార్యక్రమం విజయవంతంగా నడవడానికి అలాగే స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వం ఎక్కువ బుచ్చిబాబు గారు, అలాగే మరొక విశిష్ట అతిథి కోఆపరేటివ్ బ్యాంక్ డిసిసిబి చైర్మన్ గారు అయినటువంటి ఈ కోఆపరేటివ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి డిసిసిబి చైర్మన్ గారు నీలకంఠేశ్వరరావు గారు, అలాగే పెద్దలు నాగేశ్వరరావు గారు, ఉదయం జమ్మి గారు, చెల్లి అశోక్ గారు, రాజేష్ గారు, సరిదిద్దే కార్యక్రమం చేపట్టాలని ఈ సభాముఖంగా నన్ను
ఓకే అండి కృష్ణ గారు ఆ టేబుల్ నుంచి వెళ్ళిపోలేదు. ఎందుకంటే మా అందరూ బ్యాచ్ కింద అయిపోయాము. రాజశేఖర్ గారికి ఎమ్మెల్యే గారికి కూడా తెలియదు. మా గాలిదావర్ నానాజీ గారు, పురుషోత్తం గారు, మరి రవి గారు, మేము అందరూ కూడా చాలా అందరూ కలిసిమెలిసి ఉంటా ఉన్నాం. ఏ జాతర వచ్చినా ఏ పండుగ వచ్చినా మీ ఊర్లో గ్రామ సభ్యుడికి దండం పిలిచేస్తున్నా, నేను వచ్చేస్తున్నాను. మరి అటువంటి మంచి స్నేహితులు వెంట ప్రజా రవికిరణం బోర్డు చూశాను. ప్రజా రవికిరణం మరి ఈరోజు నూతనంగా సొసైటీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి రవిప్రసాద్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి వీరితో పాటు సొసైటీకి ఇంకొక ఇద్దరు డైరెక్టర్లు నియమింపబడ్డారు. అందులో జనసేన పార్టీ నుంచి కోదండరాముడు గారు, తెలుగుదేశం పార్టీ నుంచి లావరాజు గారు కూడా రవి గారికి మెంబర్స్గా కూడా నియమింపబడ్డారు. వారికి కూడా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే అభివృద్ధి అంటే ఏంటో చూపించింది బాలయ్య గారు. అదే బాటలో మరి పుచ్చిబాబు గారు కూడా వారికితో మరి అభివృద్ధి అంటే చూపిస్తున్న ఆల్రెడీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి మన 3 గ్రామాలు అంటే ఇందాక మాట్లాడుకున్న గుర్తించి సొసైటీలు గోగులం కావచ్చు, మూలపొలం అవ్వచ్చు, గుర్తిందేవి, వేమవరం, మరి తీర ప్రాంత గ్రామాలు కాబట్టి ఈ 4 గ్రామాలని కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో రైతులకు సంబంధించిన రోడ్లు అవ్వచ్చు. అలాగే ఈరోజు మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. బయలు గ్రౌండ్ శ్మశానాలకి అసలు దారి లేకుండా ఉన్నాయి ఈ గ్రామంలో. అవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు గుర్తించి శ్మశానానికి ఆల్రెడీ 20 లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేస్తున్నారు. అలాగే మనకి ఇప్పుడే మన సోదరులందరూ కూడా అడిగారు, మన ఇక్కడ ఈ లగ్నపల్లి వారి వీధికి సంబంధించి శవాల రోడ్డు, దానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు రాబోయే రోజులు శాంక్షన్ ఇస్తారు. అలాగే నల్లవారి మెరకు సంబంధించి ఒకటి పెండింగ్ ఉంది. ఇక్కడ రైతులకి అనుసంధానమై
పూర్తిగా రైతుల సంఘాలు ఇవి. మా నియోజకవర్గంలో సుమారు 25 సంఘాలు, మా పోలవరం మండలంలో మరి ఈ సంఘం కూడా సుమారు 19 కోట్ల టర్నోవర్తో గతంలో చేసిన సొసైటీ సర్పంచులందరూ కూడా బ్రహ్మాండంగా చేసి మంచి లాభాల్లో ఈ సొసైటీని ముందు చేసిన సొసైటీ సర్పంచులందరూ కూడా పేరు పేరు నమస్కారం. అదేవిధంగా రవి గారు కూడా వారందరినీ కూడా సంప్రదించుకుని ఈ రైతులకు కావాల్సిన సేవలు సహకార సంఘం నుంచి ఏదైతే ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, అదేవిధంగా విత్తనాలు కానీ, క్రాప్ లోన్స్ కానీ, మరి గోల్డ్ లోన్స్ కానీ, డిపాజిట్స్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. రవి ఎందుకంటే యాక్టివ్గా ప్రజల్లో మరి సర్వీస్ చేసి ప్రతిగా ఏదన్నా నిర్ణయం ముందుకు వచ్చి తిరిగే వ్యక్తి రవి కాబట్టి ఈరోజు రవి గారికి పదవి కట్టబెట్టడం జరిగింది. తప్పకుండా రెట్టింపు బాధ్యతతో చేస్తారు. అదేవిధంగా మరి తుమ్మల బాబు గారు ఆయనకి ఈరోజు కూటమి ప్రభుత్వం మన ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బరాజు గారు నాకు దియావరం సొసైటీ అధ్యక్షునిగా కల్పించడం జరిగింది. ఆయన నాకు ఎంతో పదవి బాధ్యతలు అప్పచెప్పారు. దియావరం సొసైటీ ఇప్పుడు నేను 8వ అధ్యక్షుడిని. 11 కోట్ల టర్నోవర్లో ఉంది. దీన్ని మా బావగారు ఎమ్మెల్సీ గారు 20 కోట్లు చేయాలని చెప్పి టార్గెట్ పెట్టారు. ఆయన్ని మన తుమ్మల రామస్వామి బాబు డీసీసీ చైర్మన్ గారిని వీళ్ళందరినీ నేను కలుసుకుంటూ మా సొసైటీ జియావరం సొసైటీని అభివృద్ధి పదంలో నడుపుతానికి కృషి చేస్తానని రైతులకు ఎప్పుడు అండదండగా ఉంటానని సభాముఖంగా తెలియజేసుకున్నాను. గారు నాకు పెద్ద బాధ్యత అప్పచెప్పారు. దాన్ని సక్రమంగా ఎమ్మెల్యే గారు ఆలోచనలతో తగ్గట్టుగానే నడుచుకుంటూ మా జియావరం సొసైటీని అత్యధిక లాభాలకు తీసుకెళ్తానని మరొకసారి నేను చేసిన రోజునే 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేయించడం జరిగింది. ఇలా ముందు మా జియావరం సొసైటీకి డిపాజిట్లు కూడా పెంచి సొసైటీని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని, మా సొసైటీ ద్వారా ఎరువులు, విత్తనాలు రైతులకు ఏ అవసరం ఉంటే అన్నీ కూడా నిరంతరంగా సప్లై చేస్తామని మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, కూటమి నాయకులకు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం నుంచి కుయ్యేరు వరకు రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని కాజులూరు అఖిలపక్ష సమావేశం కాజులూరు కృష్ణుడి గుడి వద్ద మాజీ ఎంపీటీసీ మాధవరపు నానాజీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ ఏళ్ల సూర్యప్రకాష్, దెంగేటి అరుణకుమార్, ఏళ్ల నరసింహమూర్తి, కడలి రాంపండు, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్, బండారు బోరయ్య మాట్లాడారు. అనంతరం ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వళ్ళు రాజబాబు మాట్లాడుతూ కాజులూరు మండలంలో గొల్లపాలెం నుంచి మెయిన్ రోడ్ కుయ్యేరు వరకు గత 6 సంవత్సరాల క్రితం పాడైందని, అలాగే చేదువాడ వంతెన, కాజులూరు వద్ద ఆడ్రంగి కాలువపై ఉన్న వంతెన మరియు మండలంలో లింక్ రోడ్లు పూర్తిగా పాడైపోయి వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉందని, రోడ్లు బాగోలేని కారణంగా ప్రజలు గుంతల్లో పడి చిన్న గాయాలు అవుతున్నాయని, అలాగే స్కూల్ పిల్లలు, బస్సులు ప్రమాదభరితంగా నడుస్తున్నాయని, రాత్రుల్లో అయితే ఈ రోడ్డుపై ప్రయాణించడమే కష్టమని, ఎవరికైనా అనారోగ్యం పాలైన హాస్పిటల్కి తీసుకువెళ్లే పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారిందని, ఈ రోడ్లను మరియు వంతెనలను త్వరితగతిన పూర్తి చేయాలని, లేని పక్షంలో ఈ సమస్యలపై దశల వారీ పోరాటం నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సోడిశెట్టి గంగరాజు, పెద్దిరెడ్డి వేగేశ్వరరావు, కె సత్యం, పి వీరభద్రరావు, వై శ్రీనివాస్, కె సోమరాజు, పి సత్యబాబు మరియు కాజులూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తెలీదా ఈ మండలంలో ఆ వంతున పోయిందని కానీ, ఈ రోడ్డు పోయిందని కానీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళలేదా? ఆయన కొత్తగా తెలియలేనట్టు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసుకొచ్చింది. అందుచేత ఏంటంటే ఏది ఏమైనా మనం అన్నీ పక్కన పెట్టి మనం అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా అందరం కూడా కలిసి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే తప్ప ఇప్పటికీ
ఇప్పటికే 6 సంవత్సరాలు అయింది. మరో 6 సంవత్సరాలు అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుచేత ఏంటంటే ఇది ఖచ్చితంగా ఎప్పటికైనా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా రోడ్డు ఎక్కాలి. రోడ్డు ఎక్కి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలి. ఆ విధంగా అందరం కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. పోరాటాలకు చరిత్ర ఉంది, కానీ అడుక్కుంటే వచ్చేది హక్కు కాదు, పోరాటాల ద్వారా వచ్చేదే మాత్రమే హక్కు. అది చేత ఆ విధంగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి. మీరు ఇందాక అన్నట్టుగా మన వాళ్ళందరూ ఇందాక మాట్లాడినట్టుగా ఆ విధంగా గ్రామాన మైకులు పెట్టి ప్రసారం చేస్తామా, లేకపోతే డప్పులు పెట్టి సాటింపు చేస్తామా, లేకపోతే ఏ విధంగా సాటింపు చేస్తామా, గ్రూపుల్లో మెసేజ్లు పెడతామా, ఏ విధంగా అయినా కానీ ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి మరి అంత పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తే తప్ప 33 కోట్లని ఒకళ్ళు అంటున్నారు, 43 కోట్లని ఒకళ్ళు అంటున్నారు. ఎన్ని కోట్లు మనకేందుకు? అసలు మనకు కావాల్సింది రోడ్డు. ఎన్ని కోట్లు అయితే మనకు కావాల్సింది గోతులు లేకుండా చేయాలి కదా. ఇప్పుడు ప్రస్తుతం పొద్దున్న ఒక ఆయన ఇక దీంట్లో మాట్లాడాడు, ఆటో ఎక్కువ కూర్చున్నాడంట, ఎలా పట్టుకున్నాడంట. పట్టుకుంటే ఎవరో వచ్చాడు అక్కడికి, కాదు ఈయన కాదు, ఇంకొక ఆయన కన్సల్ట్ చేసి వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే ఆటోలో కూర్చున్నాడంట, ఒకే ఒక కుదిపిందంట. కుదిపితే ఈ తలకాయ వెళ్ళి పైకి తగిలి ఈ పై పళ్ళు కింద పళ్ళు తాక్కుని 4 పళ్ళు వెంటనే తీయించాడంట. ఆ మధ్య నుంచి మళ్ళీ అక్కడ దిగిపోయి వెళ్ళి పళ్ళు తీయించుకుని వచ్చాడంట. అంటే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే గోతులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఒక్కో గోతులో ఒక్కో ట్రాక్టర్ మట్టి అవుతుంది. అందరూ మాట్లాడతారు కాబట్టి పోలవరం మండలం పరిధిలోని శ్రీ వేమవరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో సుమారు 25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన 3 అదనపు తరగతి గదులను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయులు వారణాసి సుభద్ర లక్ష్మీదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరంని ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, స్థానిక సర్పంచ్ నల్ల సుదర్శన్, ఎంపీటీసీ లంకాలపల్లి దుర్గారాణి, జమ్మి గుత్తినిదేవి, సర్పంచ్ లంకాలపల్లి దుర్గాదేవి, మునిరాజు, సొసైటీ చైర్మన్లు పెంట రవీంద్ర ప్రసాద్, చిక్కాల శ్రీనివాస్, సిఎంసి చైర్మన్ బసవ అప్పారావు, మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఉపాధ్యక్షులు చోడిశెట్టి నాగబాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఎం పురుషోత్తం, తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్, మాజీ సర్పంచ్ చోడిశెట్టి బ్రహ్మానందం, కొండమూరి విజయబాబు, చోడిశెట్టి సత్యనాయుడు, కేఎస్వి రాయపురాజు, ఎం రాజబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఇలా చూడండి సార్. ఈ పాఠశాలకు సంబంధించి 4 మన గౌరవ ప్రజాప్రతినిధులు అధికార మహారాజులందరికీ కూడా ఈ యాజమాన్య కమిటీ తరఫున స్వాగత మహారాజులు కోరుతున్నాం.
జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాలంకరణ చేస్తున్నారు మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు. మరియు అదేవిధంగా సేవకై పాల్గొన్నటువంటి నియోజకవర్గ శాసన మండలి సభ్యులకు ఎన్నికైనటువంటి మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చెల్లి ఎంపీటీసీ సభ్యులు కాస్త ప్రయత్నం స్నేహశీలి మృదు మధుర చెప్పడానికి నియమిస్తున్నారు కాబట్టి శ్రద్ధతో మరి ఈరోజు చట్టసభలో ఇక్కడే చదువుకుని చాలామంది హై స్కూల్లో చదువుకున్న పిల్లలు విదేశాల్లో జాబ్ చేస్తున్నారు. అలా ఇతర రంగాల్లో కూడా ఉన్నారు, చాలా చాలా గొప్ప స్థానాల్లో ఉన్నారు. మనకి సరైన ఉపాధ్యాయులు ఇంకా కొరత ఉందని చెప్పారు మనకి. ఎందుకంటే మనకి ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా 150 హై స్కూల్లో పీజీటీలు కొరత ఉంది. ఇంచుమించుగా 500 మందిని అపాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి. 8 years అయిన వాళ్ళు ప్రమోషన్ మీద వెళ్ళిన వాళ్ళు, హెచ్ఎం ప్రమోషన్ మీద వెళ్ళిన వాళ్ళు, అలాగే కానీ మన కొన్ని కారణాల వల్ల రిటైర్మెంట్ అయిన కారణాల వల్ల ఉన్నాయి. రేపు డిఎస్సి అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చి మళ్ళీ హై స్కూల్ ప్లస్ ఏదైతే ఉందో అందరినీ కూడా పోస్టులు భర్తీ చేయడానికి విద్యాశాఖ సర్పంచులు, హాజరైన ప్రజాప్రతినిధులు అందరూ కూడా నర్సరు బొట్టుకుంటే మేడం ఎలా ఇచ్చేయండి. అది గౌరవ శాసన మండలి సభ్యుల వారికి మాకు తెలిసినటువంటి కాస్త ప్రయత్నం స్నేహశీలి యానం భీమ్నగర్ ఫ్లడ్ బ్యాంక్ రోడ్డు మార్గం మధ్యలో కళ్యాణ మండపం ఎదురుగా ప్రభుత్వం నాటిన చెట్లను తొలగించాలని స్థానిక ప్రజలు, ప్రభుత్వ పరిపాలన అధికారులు కోరుతున్నారు. కొన్ని రోజులుగా ఆ చెట్ల నుంచి వస్తున్న వాసన, ధూళి ప్రయాణికులకు, గ్రామస్తులకు కంటిలో పడుతున్నాయని, ఆ చెట్లు విషపూరితమైనవని, వాటిని వెంటనే తొలగించాలని స్థానికులు కోరారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ చెట్ల నుండి వచ్చే గాలి విషపూరితం కావడం వలన ప్రజలు శ్వాస కోసం ఇబ్బందులతో, వ్యాధులతో బాధపడుతున్నారని, గతంలో యానం పరిపాలనాధికారి అగ్రికల్చర్ డైరెక్టర్ పీడబ్ల్యూడీ అధికారులకు వినతి పత్రం అందించామని తెలిపారు. నాటి నుంచి నేటికి కూడా ఈ సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో పాండిచ్చేరి గవర్నర్ అధికారికి వినతి పత్రం అందించినప్పటికీ తగిన పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపైన ఇకనైనా అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని కోరారు. మీడియా వారికి తెలియజేయనిది ఏమనగా గత ఫిబ్రవరి 25 సంవత్సరాన ఈ వెనకాల వేసిన గవర్నమెంట్ ద్వారా చదువుతులు వేసిన ఈ విషపూరిత చెట్టు వల్ల ప్రజలకు ఇక్కడ అస్వస్థత ఎక్కువయ్యి శ్వాసకోశ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన యానంలో ఉన్న అన్ని ఆర్ఈ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, పీడబ్ల్యూ వారికి, ఎన్నిసార్లు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా దీన్ని పట్టించుకోవడం వల్ల దీన్ని పాండిచేరి ఉన్నతాధికారులకి గత నెల 6వ నెల 25 సంవత్సరాన పాండిచేరి ఉన్నతాధికారులకి సంప్రదించడం జరిగింది. అలాగే ఎల్జీ గారికి కూడా విన్నవించడం జరిగింది. దీనిపై ఎటువంటి పరిణామాలు కానీ తీసుకోకపోవడం వల్ల మేము మీడియాను సంప్రదించవలసి వస్తుంది. ఈ మీడియాను వాళ్ళని కోరుకునేది ఏంటంటే ఈ చెట్లు నరికి మాకు ఈ భీమనగర్ అండ్ కోనగడ్డను యూకేనగర్ ప్రజలకి ఈ చెట్ల వల్ల మాకు శ్వాస ఆడకపోవడం, రకరకాలైన శ్వాసకోశ అనారోగ్యాలకు గురి కావడం వల్ల మేము ఈ మీడియా వారిని సంప్రదించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం. నమస్కారం. ప్రభుత్వం వారు ఇక్కడ విషపూరితమైన చెట్లు నాటుతున్నారు. అనేక సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క వాసన మేము పీల్చుకుంటూ ఉన్నాం.
ఈ పూత పూసినప్పుడల్లా మాకు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నాం. ఈ యొక్క విత్తనాలు గాలిలో ఎగిరి ప్రజల యొక్క కంటిలో పడుతున్నాయి. విజయనగర దేవనగర ప్రజలందరూ కలిసి ఆర్యో గారికి 22/25 సంవత్సరం ఫిబ్రవరి నెలలో వినతి పత్రాలు అందజేసాం. ఈ యొక్క చెట్లు తొలగించమని. అయినను ఇప్పటివరకు ఏ విధమైన చర్య తీసుకోలేదు. 26/6/25 సంవత్సరంలో మళ్ళీ ఉన్నతాధికారి అయినటువంటి పాండిచేరి గవర్నర్ గారికి, తర్వాత వైల్డ్ అండ్ యానిమల్ ఫారెస్ట్ అధికారి వారికి మరియు కాపీటు ఆర్ఈఓ అగ్రికల్చర్ పీడబ్ల్యూడీ వారికి తెలియపరిచినాం. అయినను ఇప్పటివరకు కూడా ఏ విధమైన చర్య తీసుకోలేదు. ఈ చెట్ల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. హాస్పిటల్ పాలవుతున్నాం. ప్రజల యొక్క బాధను ప్రభుత్వం వారి దృష్టిలో ఉంచుకుని ఏ విధమైన చర్య కూడా తీసుకున్న కారణంగా మీడియాను సంప్రదించడం జరిగింది. కనుక మీడియా వారు మాకు సహకరించి మా యొక్క ఆరోగ్యాలను పట్టించుకుని విధంగా ఇక్కడ ఉన్నటువంటి విషపూరితమైన 8 చెట్లను కూడా తొలగించి మా యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. తాళరేవు మండలం చొల్లంగిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ శాఖ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం జరిగింది. కంటి వైద్యులు కె చంద్రశేఖర కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రిన్సిపల్ జి రాజకుమారి, ఎంపీహెచ్ఎన్ బొడ్డు కుమార్లు పర్యవేక్షించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం చల్లంగిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ శాఖ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం జరిగింది. కంటి వైద్యులు కె చంద్రశేఖర కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ జి రాజకుమారి, ఎంపీహెచ్ఎన్ బొడ్డు కుమార్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాధికారుల ఆదేశాల మేరకు తాళరేవు మండలాల్లో గాడిమొగ పిహెచ్సి వైద్యాధికారి పరిలో ఉన్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్లను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం హెచ్ఎస్ నిరంజన్, ఆశాలు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మెడికల్ టీం వారు పిల్లలకందరికీ కూడా కంటి పరీక్షలు చేస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళు స్టూడెంట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం చదవడం అవసరం కాబట్టి వీళ్ళకి ఏమన్నా దృష్టి దోషాలు, లోపాలు ఉంటే చిన్న వయసులోనే తెలుసుకుని అవసరమైన ట్రీట్మెంట్ జరుగుతుందండి. అవసరమైన వాళ్ళకి కళ్ళజోళ్ళు కూడా సప్లై చేస్తానన్నారండి. ఈ అవకాశం ఇచ్చినందుకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయడంలో సహకరించిన టీం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు చల్లంగిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మరి పిల్లల విద్యార్థులందరికీ కూడా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ద్వారా ఉచితంగా మరి కంటి పరీక్షలు చేస్తున్నాము. ఇది మా జిల్లా వైద్య శాఖాధికారి వారైనటువంటి మరియు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ వారి ఆధ్వర్యంలో మరి మన మండలం తాళరేవు మండలం కరమండలాల్లో నేను కె చంద్రశేఖరరావు నేను మరి అందరికీ కంటి పరీక్ష చేయడానికి ఇచ్చేసి ఉన్నాను. మరి ఇక్కడ ఈ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారు ముందుగా మా పిల్లలందరికీ కళ్ళు పరీక్షలు చేయండి హాస్టల్లో అంటుందో ఈ రోజున ఇక్కడ ప్రారంభించాం. ఈ తాళరేవు మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లోని కూడా పరీక్ష చేసి అవసరమైన వారికి మరి కళ్ళజోడు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఈ గాడిమగ వైద్య శాఖాధికారి వారు వైద్యాధికారి వారు జయభారతి గారు మరి వారి సిబ్బంది హెల్త్ సూపర్వైజర్, ఎంపీహెచ్ఓ
పిహెచ్ఎన్ గారు, స్టాఫ్ స్టాఫ్ ఎల్ సూపర్వైజర్ గారు అందరూ కూడా మరి చాలా సహకరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి పిల్లవాడికి ప్రతి విద్యార్థికి కూడా పరీక్ష చేయడం జరుగుతుంది. వారికి అవసరమైన వారికి ఎవరికైతే కంటిలో దృష్టి లోపాలు ఉన్నాయో వాటిని ముందుగానే గుర్తించి వాళ్ళందరికీ కూడా అందరితో రాకుండా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా అందరితో నివారణ సంస్థ తరఫున మేము కంటి పరీక్షలు చేస్తున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నూతన బ్రాంచ్ను ప్రారంభించిన మునిస్వామి యశ్వంతయ్య. ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్. ఐపోలవరం మండలం పరిధిలోని శ్రీ వేమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన 3వ అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే సుబ్బరాజు, ఎమ్మెల్సీ రాజశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.